ఈయనకి 4వ పెళ్లి జరగాలని మంచి మనసుతో సలహా ఇస్తే నా పేకే పట్టుకుంటాడా? ఎందుకో ప్రతీకారం తీర్చుకుంటాను. ఓ సక్కుతో మీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. జరగనివ్వను. అమ్మా శివప్ప, ఉమా, మీ ఇద్దరితో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈరోజు జరిగింది చూస్తే పరిస్థితి తీవ్రమవుతోందని స్పష్టంగా అర్థమైంది. మన ఆవేశాన్ని, ఉద్రేకాన్ని కాసేపు పక్కన పెట్టి ఏదో ఒకటి చేసి తీరాలి. అవునమ్మా, ఈ అప్పు తీర్చేంత వరకు మనం దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మనం అనుకున్నది సాధిస్తాం. మనం అప్పు తీర్చడం ఖాయం. నీకు అర్థం కావట్లేదు శివప్ప. నువ్వు చెప్పు ఉమా. మనం పచ్చళ్ళమ్మి ఇంకా బొంతలమ్మి శివప్ప అక్కడ ఇక్కడ కాయ కష్టం చేస్తే మన అప్పు తీరుతుందంటావా? మన పరిస్థితులు చక్కబడతాయంటావా? లేదు, మన కష్టాలు తీరవు. ఇది మన ముగ్గురికి తెలుసు. అమ్మా, నీ మనసులో ఏముందో చెప్పు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఒకే ఒక మార్గం ఉంది. నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఉమా, అరే నువ్వేం చేస్తున్నావు? నేను ఏదైనా చేద్దామన్నానంతే, నగలు అమ్ముదామని అనలేదు. కలలో కూడా నాకు ఇలాంటి ఆలోచన రాదు. ముందు వేసుకో, గాజులు వేసుకో. ఏమండి, ఎందుకని కంగారు పడుతున్నారు? ఈ బంగారం కంటే మీరు నాకు విలువైన వారు. నాకు మీరుంటే చాలండి. మంగళసూత్రం ఉంది కదా, నాకు అదొక్కటి చాలు. మిగతా నగలేవి నాకు ముఖ్యమైనవి కావు. ఏమండి, మా అమ్మ ఎప్పుడు ఇలా చెప్పేది, మన అవసరాలకి ఉపయోగపడకపోతే ఆ బంగారం ఎందుకో దండగా అనేది. దయచేసి మీరు వద్దనకండి. అయ్యో అమ్మా, అమ్మా, నువ్వేనా ఉమ్మకి చెప్పమ్మా, నగలు తీసేసింది చెప్పు. అమ్మా, ఉమా వద్దు, ఇలా చేయకు. తీసుకోండి. నాకిదే నచ్చలేదు. ఏమండి, నాకు చాలా బాధగా ఉంది. నేను చెప్పేది కాస్త శాంతంగా వినండి. నేను ఎందుకు ఒప్పుకోను. ఉమా, నా వంతుగా తీసుకో.
మీరిద్దరూ ఏం చేస్తున్నారు? అమ్మా, దీని గురించి మరో ఆలోచన వద్దు. ఇంతకంటే ముఖ్యమైన విషయం నేను మీతో మాట్లాడాలి. దీనికంటే ముఖ్యమైన విషయమా? అవును, నేను ఈ ఇంటి పెద్దని. ఇలా చేస్తే మంచిదని నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు, అయినా అది నాకు అనవసరం. నేను వింటాను. అమ్మగారు, మీరేం చెప్పినా వింటాను. చెప్పండి అమ్మగారు. ఏమండి శాస్త్రి గారు, అయ్యగారు మిమ్మల్ని చాలా దారుణంగా అవమానించారు కదా, మీకు బాధ కలిగింది అవునా? బాధపడకండి, అయ్యగారు అనారోగ్యంతో ఉన్నారు. ఎప్పట్లో ఆయన లేవలేరు. వినండి. చెప్పండి. మీరు వెంటనే రంగంలోకి దిగండి. మిమ్మల్ని వెనకుండి నడిపిస్తున్నది నేనేనని ఆయనకి తెలియకూడదు. తెలిస్తే మొత్తం నేరం మీ మీద నెడతాను. మీకు ఈ పని అప్పగించింది నేనేనని అయ్యగారికి మీరు చెప్తే నేను చేతులెత్తేస్తాను, మిమ్మల్ని బాగా ఇరికించేస్తాను. అమ్మగారు, నాకు అంగీకారమే. అయ్యగారు మీకు రక్షణ కల్పించినట్టు నేను కూడా కల్పిస్తాను. డబ్బు కూడా ఇస్తాను. నాకు కావాల్సింది విధేయత. నేను చెప్పినట్టు విని పడుండాలి. చూడండి, నా మాట వింటే మీకే లాభం. నువ్వేం చెప్పినా మా మేలు కోసమే చెప్తావు. నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అరే, అప్పు తీర్చమని హింసించడం, ప్రతిరోజు మన ఇంటికి రావడం, అయ్యగారు కావాలనే ఇలా చేస్తున్నాడు. ఒకవేళ అప్పు తీర్చేసినా ఆయన మనల్ని వదలడు. అసలైన డబ్బు కోసం ఇదంతా చేయడం లేదు. మన సఖుని పెళ్లి చేసుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశం, అందుకే ఇలా చేస్తున్నాడు.